గైస్ ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 33 కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. వెన్యూ వచ్చి మహారాజా యాదవేంద్ర క్రికెట్ స్టేడియం మొహాలీలో అయితే ఉంటుంది. మ్యాచ్ అనేది వచ్చి పంజాబ్లో అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా లాస్ట్ 3 మ్యాచెస్లో బ్యాటింగ్ టీం 1 మ్యాచ్ అయితే విన్ అయినారు. చేజింగ్ టీం వచ్చి 2 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో చేజింగ్ టీంకి అయితే ఫేవర్ అయితే ఉంటుంది. ఇంకా రీసెంట్గా ఆడిన ఇన్ దిస్ వెన్యూలో వచ్చి ఈ గ్రౌండ్లో పంజాబ్ 147కి 8 వికెట్స్, ఆర్ఆర్ 152కి 7 వికెట్స్. చేజింగ్ టీం అయితే విన్ అయింది. ఇంక ఎస్ఆర్హెచ్ 182కి 9 వికెట్స్, పంజాబ్ 180కి 6 వికెట్స్. ఆల్మోస్ట్ చేజింగ్ చేసే దగ్గరికి అయితే ఓడిపోయినారు. సో బ్యాటింగ్ టీం అయితే విన్ అయింది. ఇంకా ఢిల్లీ 174కి 9 వికెట్స్, పంజాబ్ 177కి 6 వికెట్స్. ఇంకా ఓవరాల్గా ఈ రెండు టీంలతో పోలిస్తే ముంబై వచ్చి ఫుల్ స్ట్రాంగ్ టీం అయితే ఉంటుంది. పంజాబ్తో పోలిస్తే ముంబై వచ్చి ఫుల్ స్ట్రాంగ్ టీం. ఇంకా ఇది వచ్చి బ్యాటింగ్ ఆర్డర్ వైజ్గా అయితే చూద్దాం. అలానే ఇది వచ్చి లైనప్ అనమాట. పంజాబ్ పక్క లైనప్. కెప్టెన్ వచ్చి శామ్ కురాన్, ఇంకా బెయిస్టో, టైడే, ప్రభ్సిమ్రన్ సింగ్, జితేష్ శర్మ, లివింగ్స్టన్, శాంసంగ్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, రబడా. ఇది వచ్చి ప్లేయింగ్ 11 అనమాట. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్గా ఫ్యాంటసీ పాయింట్స్ అయితే చూద్దాం. ప్లేయర్ స్టాట్స్ అయితే చూద్దాం. లాస్ట్ 5 మ్యాచెస్గా బెయిస్టో 20, 10, 42, 17, 14 అంత మంచి ఫామ్లో అయితే లేడు. కానీ ఏ మ్యాచ్ అనేది కొడతాడు అనేది అయితే ఊరికే తెలియదు. ఇంకా టైడే 21, 46, 40, 86, 0 మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ వచ్చి తక్కువ రన్లకు అయితే అవుట్ అయిపోయినాడు. ఇంకా ధావన్ వస్తే టైడే అనేవాడు అయితే ఉన్నాడు. ఇంక ప్రభ్సిమ్రన్ సింగ్ వచ్చి 15, 9, 52, 28 37 బిలో ఎవరే పాయింట్స్ అయితే తెస్తున్నాడు. అలానే సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వస్తాడు కాబట్టి ఇగ్నోర్ అయితే చేయొచ్చు. ఇంకా శామ్ కురాన్ 60, 97, 9, 83, 71 4 ఓవర్స్ అనేవి వేసేస్తాడు. అలానే 3 డౌన్ అయితే బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి సివిసి కూడా మస్ట్ ఆఫ్ పిక్ అనమాట. సివిసి కూడా వేసుకోవచ్చు. సివిసి అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలి స్మాల్ లీగ్స్కి. ఇంకా లివింగ్స్టన్ 74, 42, 26, 60, 88 లాస్ట్ మ్యాచ్ 3 ఓవర్స్ అనే బౌలింగ్ వేసినాడు. అలానే వికెట్ కూడా వేసినాడు కాబట్టి మస్ట్ ఆఫ్ పిక్ అనమాట లివింగ్స్టన్. అలానే హార్డ్ హిట్టింగ్ అయితే చేస్తాడు 4 డౌన్ వచ్చి. సో మస్ట్ ఆఫ్ పిక్. ఇంకా జితేష్ శర్మ వికెట్ కీపింగ్లో అయితే స్టంపింగ్స్ క్యాచెస్ అయితే బట్టి అయితే పాయింట్స్ అనేది తెస్తాడు. అలానే 46, 48, 32, 19, 46 ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ 40 పాయింట్స్ అనేది తెస్తున్నాడు కాబట్టి యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు. ఇంకా శాంసంగ్ సింగ్ అలానే అశోక్ శర్మ వచ్చి లేట్ బ్యాటింగ్ అయితే వస్తాడు. ఓవర్ 5 డౌన్ 6 డౌన్ అయితే వస్తాడు. కానీ మంచి ఫామ్లో అయితే ఉన్నారు ఇద్దరు. కానీ లేట్గా వస్తారు కాబట్టి ఇగ్నోర్ అయితే చేస్తాను ఇద్దరిని. ఇంకా బ్రార్ 7, 0, 38, 6, 86 బ్రార్ లాస్ట్ మ్యాచ్ 3 ఓవర్స్ అనే బౌలింగ్ వేసినాడు. అలానే మిడిల్లో అయితే స్పిన్ అనే వేస్తున్నాడు కాబట్టి ఇగ్నోర్ అయితే చేద్దాం. ఇంకా హర్షదీప్ సింగ్ 25, 112, 4, 52, 0 4 ఓవర్స్ అనేవి వేసేస్తాడు. అలానే డెత్ బౌలింగ్ అయితే వేస్తాడు కాబట్టి మస్ట్ ఆఫ్ పిక్ అనమాట హర్షదీప్. ఇంకా రబడా 76, 45, 52, 70, 37, 58 4 ఓవర్స్ అనేవి వేసేస్తాడు. అలానే మంచి పాయింట్స్ అయితే తెస్తున్నాడు. 2 వికెట్స్ పాయింట్స్ అయితే ప్రతి మ్యాచ్ తెస్తున్నాడు కాబట్టి హర్షదీప్, రబడా వచ్చి మస్ట్ ఆఫ్ పిక్స్. ఇంకా హర్షర్ పటేల్ 35, 62, 27, 12, 25 హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్స్ అనే బౌలింగ్ వేసినాడు కాబట్టి, కానీ 1 వికెట్ అయితే వేసినాడు. కానీ 2 ఓవర్సే బౌలింగ్ వేసినాడు కాబట్టి ఇగ్నోర్ అయితే చేద్దాం. ఇంకా ఈ మ్యాచెస్ అన్ని 4 ఓవర్స్ అనే బౌలింగ్ వేసినాడు. ఈ మ్యాచ్ మాత్రం 2 ఓవర్స్ వేసినాడు లాస్ట్ మ్యాచ్ మాత్రం. సో ఇగ్నోర్ అయితే చేద్దాం. ఇంకా ముంబై పక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫ్యాంటసీ పాయింట్స్ అయితే చూద్దాం బ్యాటింగ్ ఆర్డర్ వైజ్గా. ఇంకా ఈశాన్ కిషన్ 44, 120, 78, 24, 50 వికెట్ కీపింగ్లో పాయింట్స్ తెస్తాడు. అలానే సివిసి కూడా వేసుకోవచ్చు. చూడండి ప్రతి మ్యాచ్ పాయింట్స్ అనేది తెచ్చినాడు 50 పైనే. సో సివిసి కూడా వేసుకోవచ్చు. మస్ట్ ఆఫ్ పిక్ అనమాట. ఇంకా రోహిత్ శర్మ 150, 59, 83, 243 లాస్ట్ మ్యాచ్ 108 రన్స్ అయితే కొట్టినాడు కాబట్టి మంచి స్టార్టింగ్ నంక మంచి ఫాస్ట్గా అయితే ఆడతారు కాబట్టి మస్ట్ ఆఫ్ పిక్ అనమాట. ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. ఇంకా సూర్యకుమార్ యాదవ్ వచ్చి 1 డౌన్ అయితే వస్తాడు. 283, 149, 91 లాస్ట్ మ్యాచ్ వెనక్కి ఆడైతే అవుట్ అయితే అయిపోయినాడు. డక్అవుట్ అయిపోయినాడు. కానీ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లాస్ట్ 5 మ్యాచెస్గా 3 మ్యాచెస్ అయితే 80 పాయింట్స్ పైన అయితే తెచ్చినాడు కాబట్టి మస్ట్ ఆఫ్ పిక్. సివిసి కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ముగ్గురిని సివిసి కూడా వేసుకోవచ్చు. ఇంకా తిలక్ వర్మ 48, 27, 19, 52, 96 తిలక్ వర్మ కూడా యావరేజ్ పాయింట్స్ అయితే తెస్తున్నాడు. కానీ 2 డౌన్ అయితే వస్తాడు. చేజింగ్ వస్తే వేయగలరు. బ్యాటింగ్ వస్తే మాత్రం వేసుకోవచ్చు. ఇంకా హార్దిక్ పాండ్యా 58, 31, 28, 68, 52, 52 లాస్ట్ మ్యాచ్ 3 ఓవర్స్ వేసి 2 వికెట్స్ అనేవి వేసినాడు కాబట్టి మస్ట్ ఆఫ్ పిక్ అనమాట. సివిసి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ అనేవి వేసినాడు. ఇంకా టిమ్ డేవిడ్ వచ్చి లాస్ట్ వచ్చి హార్డ్ హిట్టింగ్ అయితే చేస్తాడు. 21, 20, 77, 30, 72 అలానే లాంగ్ ఆఫ్లో వచ్చి క్యాచెస్ అనేది అయితే పడతాడు కాబట్టి వేస్తే వేయచ్చు, లేకంటే లే.
ఇంకా స్టెఫార్డ్ నబీ వచ్చి 2 ఓవర్స్ అయితే వేస్తున్నాడు, లేదా స్టెఫార్డ్ 3 ఓవర్స్ వేస్తే నబీ 2 ఓవర్స్ వేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ 5 డౌన్ 6 డౌన్ అయితే వస్తారు. సో ఇగ్నోర్ అయితే చేద్దాం, ఎందుకంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి ముంబై పక్క వీళ్ళిద్దరిని ఇగ్నోర్ అయితే చేద్దాం వికెట్స్ పడవనుకొని. ఇంకా బుమ్రా కొర్జీ వచ్చి వీళ్ళ పక్క మెయిన్ బౌలర్స్. బుమ్రా 6 157 66 15 4 ఓవర్స్ అనే బౌలింగ్ వేస్తాడు, అలాంటి డెత్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి సివిసి కూడా వేసుకోవచ్చు. ఇంకా కొర్జీ వచ్చి 29 27 112 223. కొర్జీ కూడా 4 ఓవర్స్ అనే వేస్తాడు. ముంబై చేజింగ్ వచ్చినా బ్యాటింగ్ వచ్చినా కూడా వేసుకోవచ్చు. చేజింగ్ వస్తే మాత్రం మస్ట్ పిక్గా అయితే వేసుకోవచ్చు, సివిసి కూడా వేసుకోవచ్చు. ఒక మ్యాచ్ 4 వికెట్స్ 3 వికెట్స్ కూడా వేసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి కొర్జీ. ఇంకా మాధ్వాల్ వచ్చి 231 0 99 16 3 ఓవర్సే వేసినాడు కాబట్టి 4 ఓవర్స్ వేసే బౌలర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే వేసుకొని మాధ్వాల్ని అయితే ఇగ్నోర్ అయితే చేద్దాం. ఇది వచ్చి టెలిగ్రామ్ ఛానల్లో లైనప్స్ తర్వాత టీమ్ అనే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఇది వచ్చి టీం అనమాట. వికెట్ కీపర్స్ బెయిస్టో ఈశాన్ కిషాన్, బ్యాట్స్మెన్స్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్స్ లివింగ్స్టన్ హార్దిక్ పాండ్యా శామ్ కురాన్. ఇంకా బౌలర్స్ హర్షదీప్ సింగ్ కొర్జీ రబడా బుమ్రా. ఇంకా సివిసి ఆప్షన్స్ వచ్చి బుమ్రాని వేయచ్చు, ఇంకా రిస్క్ చేసి జిఎల్స్కి అయితే కొర్జీని వేయచ్చు, ఇంకా లివింగ్స్టన్ని వేయచ్చు, సూర్యాని వేయచ్చు, రోహిత్ శర్మని వేయచ్చు, ఇంకా ఈశాన్ కిషాన్ని కూడా వేయచ్చు. ఇంకా రిస్క్ ఇంకా జిఎల్స్కి వచ్చి బెయిస్టోని కూడా వేయచ్చు అనమాట. ఇంకా ఫైనల్ టీమ్ అనేది టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అందరూ అయితే జాయిన్ అవ్వండి.